అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏవిఎం మీడియా. నేను మీ రాజేష్. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి 20 ఏళ్ల ప్రస్థానం, 100 ఏళ్ల అనుబంధం. ఈ అనుబంధాన్ని పురస్కరించుకొని మిర్జిల్లో కృతజ్ఞత సభను ఏర్పాటు చేశారు. అలాగే మిర్జిల్ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏవిఎం గారు. వారిని అడిగి తెలుసుకుందాం, సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రస్థానాన్ని మీరు ఎలా చూస్తున్నారు? సీఎం రేవంత్ రెడ్డి గారిది ఆయన యొక్క ప్రస్థానం అనేది ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక చరిత్ర సృష్టించినటువంటి సందర్భం. ఎందుకంటే ఇలాంటి ప్రస్థానం చాలా తక్కువ మందికి ఉంటుంది. మ్యాక్సిమం తాతలో, తండ్రులో, ముత్తాతలో పెద్ద స్థానంలో ఉన్నప్పుడు ఇలాంటి అవకాశాలు దొరుకుతాయి. కానీ సింపుల్గా మొట్టమొదటి వ్యక్తిగా వాళ్ళ ఇంట్లో రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన ఏర్పరచుకున్నటువంటి గోల్స్ అనేటివి అంత స్టాండర్డ్గా ఉన్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రస్థానం అనేది ప్రతి ఒక్కరికి ఒక పాఠం, ఒక లెసన్. చిన్నప్పటి నుంచి తాను ఏది పట్టినా సాధించే వరకు వదలని పట్టుదల కలిగినటువంటి వ్యక్తిగా చరిత్ర సృష్టించినటువంటి రేవంత్ రెడ్డి బావులలో ఈతకెళ్ళిన మాటలలో అనేక విషయాల్లో ఎక్కడ అవకాశం వస్తే అక్కడ లీడర్గా ఉండడానికి ప్రయత్నం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు రాజకీయాల్లో ఖచ్చితంగా అంటే ఎవరున్నారు నాయకులను బేరేజ్ వేసుకోవడం ఆయనకు చాలా గొప్పగా అనిపించింది. ఆయన ఏం చేసేదంటే టోటల్గా ఓవరాల్గా చంద్రబాబు నాయుడు ఏ స్థాయి, రాజశేఖర రెడ్డి గారు ఎట్లా, కేసీఆర్ గారు ఎట్లా, ఆ లీడర్స్ని అంతా ఒక చూసేవాళ్ళు. హూ ఈజ్ నెక్స్ట్ అనే ఆయనకు తెలిసేది. అయితే మొదటిగా ఆయన ప్రస్థానం జడ్పీటీసీ నుంచి మొదలైన ఆయన యొక్క ఆలోచన మాత్రం ఎప్పుడు ఉన్న అత్యున్నత శిఖరాలపైనే ఉండేది. ఎందుకంటే ఆయన దుడుకు స్వభావం కావచ్చు, ఆయనకు నేర్చుకోవాలన్న, కొత్తగా నేర్చుకోవాలన్న తపన కావచ్చు, ఆయన ఏదో ఒకటి క్రియేట్ చేయాలన్నటువంటి మనస్తత్వం కావచ్చు, అన్నిటికన్నా ఎక్కువ ఎవరితోనైనా పోరాటం చేసి చీల్చి చెండాలగడ తత్వమే ఆయనని ఇలా ముఖ్యమంత్రి స్థానంలో నిలబెట్టింది. ఏ విధంగా అంటే అవతలి వ్యక్తి తప్పు చేసిండంటే చీల్చి చెండాడగలిగి ప్రశ్నల వర్షం కురిపించగలిగి ఆ వాయిస్ వాగ్దాటి అట్రాక్టివ్ అంటే మంచి నైస్ పర్సనాలిటీ అండ్ ప్రజలకు ఆకట్టుకున్నటువంటి ఒక గంభీరమైనటువంటి అంటే ఒక బలంతో కూడుకున్నటువంటి వాయిస్తోనే ఆయన ఏం చేసినంటే ప్రజల్లో ఒక ముద్ర వేసుకున్నాడు. చెరగని ముద్ర, పట్టుదల ఒకటి, ఆయన చెరగని ముద్ర వేసుకోవడం ఒకటి. ఆయన ఎస్టిమేషన్ కూడా అలానే ఉంటుంది. ఎవరున్నారు లీడర్ అయినా నెక్స్ట్ నేను పోగలనా, నేను పోవాలంటే ఏం చేయాలి, ఆ యొక్క ప్లాన్స్ అనేటివి ఆయన ప్రిపేర్ చేసేవాడు. ఆయనకు అనుకూలంగా అన్నీ కూడా వాళ్ళ సతీమణి గారు కూడా సపోర్ట్ చేయడం, టోటల్గా ఆయన వ్యవస్థను ఆ విధంగా మార్చుకున్నాడు. వ్యవస్థను ఆ విధంగా క్రియేట్ చేసుకొని ఇలా ఆయన ప్రస్థానాన్ని జడ్పీటీస్తూ సీఎం వరకే ఎదగలిగాడు. అంటే ఇక ఆయన ప్రస్థానంలో అనేక విషయాలు చెప్పవచ్చు, ఒక పుస్తకం రాయొచ్చు, ఆయన చరిత్ర ఏ విధంగానైనా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన పడ్డ కష్టాలు అన్ని కావు, ఆయన చేసినటువంటి ఇబ్బంది అంటే అన్ని అవరోధాలలో దొరికినాయి. ఎదిగినా కొద్దిగా ఇప్పటి వరకు కూడా జడ్పీటీసీ నుంచి స్టార్ట్ అయ్యి సీఎం వరకు కూడా అడుగడుగున అవమానాలు, అడుగడుగున నిందలు, అడుగడుగున ఎత్తిపోట్లు, అడుగడుగున అడ్డుకాలు వేసేవాళ్ళు ఉన్నా ఇలా దేశంలోనే గుర్తింపు గల నాయకుడు రేవంత్ రెడ్డి కావడానికి ఆయన యొక్క అనేక విషయాలు ఆయనకు దోహదపడ్డాయి. అందులో ముఖ్యమైనవి మనం మాట్లాడుకుందాం. పాలమూరు జిల్లాలో పుట్టి ఒక సాధారణ జడ్పీటీసీ స్థానం నుంచి సీఎం స్థానానికి అసలు ఎలా వెళ్ళగలిగాడు? ఆయన పాలమూరు జిల్లాలో ఇంతవరకు బుర్ల రామకృష్ణరావు మొదటి పాలమూరు జిల్లా ముఖ్యమంత్రి ఉండే. ఆయన తర్వాత ఆయన మంచి పండితుడు. ఆయన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పాలమూరు జిల్లా నుంచి కావడం, ఆయన జడ్పీటీసీ నుంచి సీఎం కావడం అనేది ఇది మిరాకిల్, ఇది మామూలు విషయం కాదు. ఆయన అంటే జడ్పీటీసీ ఎందుకు వచ్చిందంటే ఎక్కడ ఫస్ట్ గుర్తింపు కావాలంటే ఎక్కడో ఒకడ ఉండాలని చెప్పి జడ్పీటీసీ ఎందుకు కావాలనుకున్నాడు ఆయన అంటే జిల్లా పరిషత్ చైర్మన్ కావాలనుకున్నాడు. ఎమ్మెల్సీ ఎందుకు కావాలనుకున్నాడు అంటే శాసనసభ పోవాలనుకున్నాడు. అంటే ఏది కావాలన్నా సెకండ్ స్టెప్ ఆలోచించే వ్యక్తి ఆయన. అది కావడం కోసము ఆయన యొక్క మాటతనం, మంచితనం అన్ని పార్టీలను ఏకం చేసి జడ్పీటీసీ ఆయన ఈ కాంగ్రెస్ను, ఆయన టీడీపీలు ఉండి ఇండిపెండెంట్ కాంగ్రెస్ను, టీఆర్ఎస్ను, బీజేపీని అన్ని పార్టీలను సిపిఐ సిపిఎంలను ఓకే చేసి అందరితో జై కొట్టించుకొని ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు. జేపీటీసీ కూడా ఆ విధంగా అందరి సపోర్ట్తోనే అయ్యాడు. చాలా చాకచక్యంగా ఆయన మాటలతోనే అందరినీ ముగ్ధులు చేసి ఏది కావాలన్నా ఇప్పటి నుంచి కాదు అప్పటి నుంచి కూడా ఉదయం 7 గంటల 8 గంటల నుంచే ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక కార్యక్రమాల్లో పాల్గొని ఆయన యొక్క ప్రస్థానాన్ని సుస్థిరంగా నిలబెట్టుకున్నాడు. ప్లాన్ ప్రకారం జరిగింది. ముఖ్యమంత్రి వరకు వస్తుందా అంటే ప్రయత్నం చేస్తే, కఠినమైన దీక్ష తీసుకుంటే ఆ ఫలితాలను చవిచూడాలి, ముద్దాడాలని ఒక మనిషి అనుకుంటే ఎట్లా ఎదగగలడో రేవంత్ రెడ్డి నిదర్శనం. అది చాలా గొప్ప విషయం, అందులో డౌటే లేదు. అసలు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అనేక పార్టీలు మారాడంటూ ఇతర పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. అసలు దీన్ని మీరు ఎలా చూస్తారు? 100% రేవంత్ రెడ్డి గారు అనేక పార్టీలు అంటే ఫస్ట్ ఇండిపెండెంట్గా ఉన్నాడు,
దాని తర్వాత అంటే ఇండిపెండెంట్ అంటే పోటీ చేసేటప్పుడు ఇండిపెండెంట్గా మొదట ఏబీవీపీలో ఉన్నాడు, బీజేపీలో ఏం కాంటెస్ట్ ఏం చేయలేదు. ఏబీవీపీ కార్యకర్తగా కొన్ని రోజులు ఉన్నాడు. దాని తర్వాత ఇండిపెండెంట్ ఉండి తర్వాత టీఆర్ఎస్కి వచ్చిండు. టీఆర్ఎస్లో కొన్ని రోజులు అవకాశం ఎమ్మెల్యే కోసం ఇచ్చారు. ఎమ్మెల్యే టికెట్ దొరకకపోతే ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి పోయి టీడీపీలోకి పోయిండు. లాస్ట్గా అక్కడ పెద్ద వర్క్ ఏం చేయలే, ఇట్లా కనబడి వచ్చిండు అంతే, అడుగు పెట్టి వచ్చిండు. ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు, ఏది పెద్ద పాత్ర పోషించలే. టీఆర్ఎస్లో ఉన్నాడు, పెద్ద పాత్ర ఏం పోషించలే. కానీ టీఆర్ఎస్లో ఉన్నప్పుడు పదవులు ఏం తీసుకోలే, కానీ వాళ్ళకి పని చేసి పెట్టిండు. టీఆర్ఎస్లకు అక్కడిక్కడ ఉపయోగపడ్డాడు. దాని తర్వాత టీడీపీ మాత్రం ఒక 2-3 సంవత్సరాలనే రేవంత్ రెడ్డి గారిని గుర్తించింది, టాలెంట్ను వాయిస్ని గుర్తించి. చంద్రబాబు నాయుడు గారు ఈయన ఖచ్చితంగా పార్టీకి అవసరం అని చెప్పి గుర్తించి ఆయన టీడీపీలకు తీసుకున్నాడు. టీడీపీలో వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు. చంద్రబాబు నాయుడుకి జూనియర్ ఎన్టీఆర్కు అతి సన్నిహితుడిగా మారినటువంటి రేవంత్ రెడ్డి టీడీపీలనే ఒక అద్భుతమైనటువంటి లీడర్గా వాగ్దాటి కలిగినటువంటి నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యాడు టీడీపీలో. దాని తర్వాత అక్కడ తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైందంటే ఆంధ్ర పార్టీలు అని చెప్పి ప్రజలకు కేసీఆర్ పెద్ద ఎత్తున ఒక యూనిటీ తీసుకొచ్చిండు. ఇప్పుడు టీడీపీ అనేది పెద్ద ఆంధ్ర పార్టీ అని చెప్పి ఆ టీడీపీ ఆంధ్ర పార్టీలో ఉంటే ఓట్లు వేయొద్దని చెప్పి పెద్ద ఎత్తున ప్రజలకు కూడా తెలంగాణ మీద నమ్మకం ఏర్పడ్డది, ఆంధ్ర పార్టీల మీద తిరగబడ్డరు. అలాంటి సందర్భంలో టీడీపీలో ఉండి ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర పార్టీ అంటారు కాబట్టి ఎంత కష్టం చేసినా ప్రజలు లాస్ట్కు విమర్శలు అంటే ఉత్తదానికి చేయని తప్పుకు విమర్శలు వస్తాయనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడుకి పోయి చెప్పి అంటే ఒక మర్యాద అంటే ఎవరైనా ఒక చంద్రబాబు నాయుడు పొమ్మని లేదు, ఆయన అవకాశాలు ఇచ్చిండు, ఆయన తిడితేం లాభం అని చెప్పి ఆయన దగ్గరికి పోయి చెప్పేసి పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చిండు. కాంగ్రెస్లో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు. కాంగ్రెస్లో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండి వర్కింగ్ ప్రెసిడెంట్ ద్వారా పీసీసీ వచ్చిండే. వర్కింగ్ ప్రెసిడెంట్లో చాలా పనులు చేసిండే. ఇప్పుడున్న వర్కింగ్ ప్రెసిడెంట్లో అంత స్పీడ్గా చేయలేరు, ఎందుకంటే ఆయన నిర్ణయాలు అట్లా తీసుకుంటాడు, పని అట్లా చేస్తాడు, ఉన్నంతసేపు పని చేస్తాడు. కాబట్టి ఇంత పెద్ద టైం దొరికినప్పుడల్లా సేవ చేస్తుంటాడు, పని చేస్తుంటాడు, యాక్టివ్ ఉంటాడు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి చేస్తుంటాడు, అంటే పార్టీని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. దీన్ని చూసే పీసీసీ ఇచ్చారు. పీసీసీ ఎప్పుడైతే పార్టీ ప్రెసిడెంట్ అయ్యిండో అక్కడ గాంధీ భవన్ రూపురేఖలు మారిపోయినాయి. పందికొక్కులు పెట్టి మొత్తం సిమెంట్గా పొక్కలు వాడి 7 కుర్చీలు చక్కలేవు, బండలు చక్కలేవు, అన్నీ లేకపోతే ఎప్పుడైతే పీసీసీ అధ్యక్షుడు అయ్యిండో 15 రోజుల్లో గాంధీ భవన్ రూపురేఖలు మారిపోయినాయి, కలర్ మారిపోయింది, అద్భుతంగా తయారైంది. అక్కడి నుంచే పాజిటివ్నెస్ స్టార్ట్ అయింది. అక్కడ పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత కూడా చాలా చాకచక్యంగా పని చేయడం ఎక్కువ మొదలుపెట్టాడు. ఎక్కువ పని చేయడం, పార్టీ కోసం హైకమాండ్తో తెలపడం, ఏం చేయాలి, ఎట్లా చేయాలి. రాహుల్ గాంధీని దృష్టిలో పడడం కోసం సర్వనార్ సభలో రేవంత్ మిత్రమండలి ఉండే. అక్కడ రేవంత్ మిత్రమండలి వాళ్ళందరూ వచ్చి రాహుల్ గాంధీ వచ్చారు, రేవంత్ రెడ్డి మాట్లాడాలి. అప్పుడు అవకాశం ఇస్తలేరు. అప్పుడున్న సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డికి మాట్లాడే అవకాశం ఇస్తే ఇక ఎట్లయినా రాహుల్ గాంధీ దృష్టిలో పడతారని చెప్పి అక్కడ ఉన్న నాయకులు కొంతమంది రేవంత్ రెడ్డికి అవకాశం రాకుండా చూసారు. అప్పుడు ఏం చేశారు, సర్వనార్ స్టేడియంలో ఉన్నటువంటి ప్రజలు కొంతమంది రేవంత్ మిత్రమండలి సభ్యులందరూ కలిసి రేవంత్ మాట్లాడాలి లొలి పెట్టారు. అప్పుడు రాహుల్ గాంధీ చూసిండు. రాహుల్ గాంధీ చూసి ఏమైందని అడిగితే రేవంత్ను మాట్లాడాలంటే ఇమ్మీడియట్గా అందరిని ఇడిచిపెట్టి రేవంత్ రెడ్డిని మాట్లాడించినప్పుడు అప్పుడు ఏం చేసినంటే హుస్సేన్ సాగర్ దిగి ఒక నది దిగి కట్టలు తెంచుకొని వరదలై పారినట్టు సరూర్ నగర్ స్టేడియంలో వచ్చినటువంటి ప్రజానీకం అని చెప్పి అద్భుతమైనటువంటి స్లోగన్ తోటి ప్రజలను ఉర్రుతలుపేటువంటి స్పీచ్ ఇచ్చాడు. ఆ రేవంత్ రెడ్డి మాట్లాడేటువంటి భాషకు ఆ జనాలు మొత్తం కేకలు పెట్టిర్రు, ఉర్రుతలుగిర్రు. అప్పుడు రాహుల్ గాంధీ షాక్, ఏంది చిన్న పిల్లగాని లెక్కన కనబడుతూ ఉన్నాడు ఏంది అని చెప్పి రాహుల్ గాంధీ కన్ను రేవంత్ రెడ్డి మీద పడదు. రాహుల్ గాంధీ ఏం చేసిండంటే రేవంత్ రెడ్డిని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాడు. అక్కడ ప్రస్థానం స్టార్ట్ అయినప్పుడల్లా ఏదో ఉంది, ఈయన లోపల స్పార్క్ ఉందని చెప్పి రాహుల్ గాంధీ గ్రహించి మెల్లమెల్లగా ఆయన గుర్తిస్తూ ఈయన పనుల యాక్టివిటీ అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టారు. ఆ విధంగా సీనియర్ నాయకులు ఎంతమంది ఉన్నా రేవంత్ రెడ్డి ఈ ప్రస్థానానికి హైకమాండ్ను అంత మామూలు విషయం కాదు. ఇంతమంది పోటీ ఉన్నా ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది సీనియర్ నాయకులు పార్టీని పట్టుకున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, చాలామంది సీనియర్ లీడర్స్ పార్టీని వదలకుండా ఎంతోమంది ఇప్పుడు పొన్నాల లక్ష్మణ్ అందరూ వెళ్ళిపోయారు. కేవీపీ ఇప్పుడు అంటే కేశవరావు సాస చాలా పెద్ద నాయకులు ఉన్నారు, డి శ్రీనివాస్, ఎంతోమంది పార్టీలు మారారు. కొంతమంది పార్టీలు మారకుండా అట్లే ఉన్నారు. కానీ వాళ్ళందరినీ కాదని రేవంత్ రెడ్డికి ఇవ్వడానికి కారణం ఏంటంటే ఎవడు దమ్మునోడు, ఎవడు పార్టీని బతికిస్తాడు, ఎవడు ప్రజలేమడు ఉంటాడు, ఎవరు కష్టపడతారు అని చూసిన తర్వాతనే ఆ స్థానానికి వచ్చింది. ఈ ఒక అద్భుతమైనటువంటి స్థానం. రేవంత్ రేపు భవిష్యత్తులో పిల్లలకు ఒక లెసన్గా మారబోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా. అద్భుతం. అసలు ముఖ్యమంత్రి గారి వ్యక్తిత్వం ఎలాంటిది? చాలా మంచిది. ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదంటే ఇప్పుడు చూడండి, ఆయన మ్యాక్సిమం ఆయన ఎంబడి పనిచేసిన వాళ్ళకి అందరికీ కూడా కడుపు నిండి అన్నం పెట్టిండు, బట్ట చూసిండు, పొట్ట చూసిండు. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆయన ఎంబడి వాళ్ళకి అందరికి పదవులు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయంటే
ఒక లీడర్ యొక్క లక్షణం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది ఏం చేస్తారు తెలుసా, వీనికి ఏమైనా పదవులు ఇస్తే వీడు ఎదిగిపోతాడేమో అనుకుంటారు. ఇప్పుడు మ్యాక్సిమం ఉంటారు అట్లే, వీళ్ళు పదవులు ఇస్తే వీళ్ళు ఎదిగిపోతారేమో అనుకొని చెప్పి ఫీల్ అవుతారు. కానీ ఆయన అట్లా కాదు. ఆయన ఎంబడి పని చేసిన మ్యాక్సిమం అందరికీ ఏదో ఒక పదవి ఇచ్చి ఏదో ఒక రకంగా తృప్తిపరచండి, అది లీడర్ లక్షణం. ఆయన నమ్ముకున్నోన్ని అవకాశం వచ్చినప్పుడు వాళ్ళని కాపాడడం, వాళ్ళకి ధైర్యం వేయడం, ఆయన పదవులు వేయడం, ఆయన గొప్ప మనస్తత్వం చాలా అద్భుతంగా ఉంటాడు. నేను కూడా రేవంత్ మిత్రమండలి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారికి పేరు మీద ఛాంపియన్షిప్ చేసిన కడతాల పిలిచిన వచ్చిండు. ఆయన కడతాలకు పిలిపించిన కానీ మ్యాక్సిమం ఇంతవరకు నేను రేవంత్ రెడ్డి గారితో దిగిన కొన్ని ఫోటోలు ఉండే, ఆ ఫోటోలు కూడా వేరే ఫోటో స్టూడియోలు కరెక్ట్ లేవడం వల్ల నాకు మిస్ అయినా. అంటే స్వీట్ మెమరీలు 2-3 ఉండే, ఆ 2-3 లేవు. ఇప్పటి వరకు కూడా నేను ముఖ్యమంత్రి గారిని ఎందుకంటే చాలా బిజీగా ఉన్నప్పుడు, బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు, అప్పుడేమో పార్టీ గెలవాలి, ఆయన డిస్టర్బ్ చేయొద్దు, కలవద్దని కలవలేదు. నేను పార్టీ గెలిచినాక కూడా అనేక జిగ్జాగులు ఉన్నాయి. మనం ఏందో పోయి కలిసి డిస్టర్బ్ చేసి టైం వేస్ట్ చేసి అవన్నీ ఎందుకు? ఖచ్చితంగా ఒకరు పని చేస్తూ ఉన్నారు, ప్రజల కోసం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దూరం ఉండి సపోర్ట్ చేయాలని నేను కూడా పని చేసుకుంటూ వస్తున్నాను. ఆయన క్యారెక్టర్ విషయానికి వస్తే నువ్వు ఎవరు పోయినా పని చేసినోన్ని, ఒక మంచి క్యారెక్టర్ కలిగినోన్ని, ప్రజలకు ఉపయోగపడుతోని ఆయన దృష్టిలో పడితే ఆయన అదృష్టం. ఇక ఖచ్చితంగా మనకు లైఫ్ ఇస్తాడు. ఆయన దృష్టిలో పడనోడే దురదృష్టవంతుడు, పడ్డాడంటే పక్క ఆయనకు లైఫ్ ఇస్తాడు. నాకు తెలిసి ఇంత అద్భుతమైనటువంటి లీడర్ ఇప్పుడు తెలంగాణలో అయితే ఎవరు లేడు. ఎవరున్నా ఓరవదాలని లీడర్లే ఉంటారు మ్యాక్సిమం, కొంతమంది ఎవరుంటారు. కానీ ఈయన రేవంత్ రెడ్డి గారి దృష్టిలో పడ్డదంటే వాని పంట అన్నట్టు. అదే ఆయన క్యారెక్టర్. అన్నం పెట్టుకమైనా చూసుకోవడం ఇంట్లోనే. చాలామంది మాతో పాటు ఉన్నోళ్ళు ఆయన ఎంబడి ఇంట్లోనే కార్లలో హోటల్లో, ఆయన ఏ హోటల్ ఉంటే ఆ హోటల్లోనే, ఏడ తింటే ఆయన్నే ఇంట్లో నిండా సొంత మనసు లేకనే ఉంచుకునేది ఆయన. అలాంటి క్యారెక్టర్ ఉన్న లీడర్ నాకు ఎవడు లేడు. రేవంత్ రెడ్డి గారి ఇంటికి నేను సొంతంగా ఇప్పుడు మన V6 ఆఫీస్ కన్నా ముందు రైట్ సైడ్లో ఉన్నప్పుడు ఆ ఇంటికి పోతే అందరూ ఇంట్లో సొంతమా గిన్మెన్లు ఆడ పనిచేసేవాళ్ళు అన్న అనుకుంటా ఊళ్ళగా అంతా ఇలానే తిరిగేది. అంత అద్భుతంగా ప్రజలతోని కలిసి ఉన్నటువంటి ఎవరెవరైతే లీడర్షిప్ ఉన్నారో, ఎవరెవరైతే ఇంటి మాసులు లెక్క చూసుకుంటారు, అలాంటి క్యారెక్టర్ ఆయన. ఎక్సలెంట్ పర్సన్. కేసీఆర్ గారు ఒక పెద్ద రాజకీయ నాయకుడు మరియు ఉద్యమ నాయకుడు. రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ని కంపేర్ చేయాలంటే మీరు ఎలా కంపేర్ చేస్తారు? 100% కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు. కేసీఆర్ గారు మంచి మాటకారి, మంచి లాంగ్వేజ్ ఉంది, ఎవరినైనా తిప్పికొట్టగల సత్తా ఉంది. నాకు తెలిసి దేశంలో కరెక్ట్ నిలబడితే కేసీఆర్ కరెక్ట్ ఉంటే దేశంలో కేసీఆర్ని ఎవరు తట్టుకోడు. కానీ రేవంత్ను తట్టుకోలేక పరిచయం అయిపోయింది. ఎందుకు రేవంత్ను తట్టుకోలేకపోయిందంటే కేసీఆర్ గారు చేసినటువంటిది ఆయన ఏం చాతకక కాదు, అక్కడ తీసుకున్నటువంటి కుటుంబ సభ్యుల నిర్ణయాల వలన, ఆయన సొంత నిర్ణయం తెలియదు కానీ ఆయన మీద వచ్చినటువంటి అవినీతి దోపిడీ ఎవరి మీద రాలే. కేసీఆర్ చేసినటువంటి అవినీతి తప్పుడు పనులు, ప్రజల మీద ప్రేమ లేకపోవడమే ఉద్యమాన్ని చూసి అబ్బురపడ్డది. ముద్దాడిరు ప్రజలు, రాష్ట్రం ముద్దాడింది కేసీఆర్ను, రాష్ట్రం నెత్తిలో పెట్టుకున్నది, ఇళ్లలో ఫోటోలు పెట్టుకున్నారు. దేవుడని కొలిచినటువంటి ప్రజలు ఉద్యోగాలు ఇవ్వనప్పుడు, అప్పులు చేసినప్పుడు, కుటుంబమే మొత్తం దోసుకుంటున్నప్పుడు అయ్యా ఇదేంది అని చెప్పి బాధపడ్డారు. అలాంటి సందర్భం లోపల కేసీఆర్ను తలదన్నే మొగోడు ఎవడన్నా ఉన్నాడంటే రేవంత్ రెడ్డి అని చెప్పి తేలిపోయి, రేవంత్ రెడ్డి యొక్క స్పీడు, ఆయన జైల్లో పెట్టు, నువ్వు ఏడబెట్టు, ఎన్ని నిందలే, ఎమ్మెల్యేను ఓడగొట్టు, మళ్ళీ వచ్చి ఎంపీ గెలిచిండు, మళ్ళీ వచ్చి పెట్టిండు తప్ప ఎన్నిసార్లు కింద పడేసా మళ్ళీ లేచొచ్చిండు రేవంత్ రెడ్డి. అంటే దెబ్బకు కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడితే, సరిగా మాట్లాడి గెలిచేతోడు ఏ లీడర్ లేడే, ముఖ్యమంత్రి లేడు దేశంలో, అందరూ ఓడగొడతారు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి ముందల కేసీఆర్ ఓడిపోయాడు. కారణం ఏంటంటే కొన్ని ఇంటర్నల్ క్యారెక్టర్ విషయంలో, అంతే తప్ప దోపిడీ అనేటువంటిది లేకుంటే కుటుంబ కారణాలు కాకపోతే నాశరకమైనటువంటి ప్రాజెక్టులు కావచ్చు, ఉద్యోగాలు ఇవ్వకపోవడం కావచ్చు, ఇందిరా మిల్లు ఇవ్వకపోవడం కావచ్చు, ఈ ధరని ఒకటి, ఇంకా చాలా భూములు అమ్మడం, ఈ కాస్త కాలం ఎత్తేయడం, కొన్ని పెద్ద డేంజరస్ పనులు చేసింది కేసీఆర్. అవి చరిత్రలో చాలా కొంపలు ముంచినాయి. అలాంటి అవినీతి పెరిగిపోయింది. మెయిన్ కలెక్టర్లు, IAS, IPS చాలా ఘోరంగా అయిపోయింది. ఇలా రేవంత్ రెడ్డి వచ్చినట్టు ఒక అద్భుతమైనటువంటి పాలన కొనసాగుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి దేశంలో ఒక స్పార్కెస్ట్ ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి తెలంగాణకు దొరికిన ఒక డైమండ్, అందులో డౌటే లేదు. మొత్తానికి రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? మళ్ళీ ఇంకోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? రేవంత్ రెడ్డి పాలన మీకు తెలిసిన కాడికి ఒకటి, భారతదేశ చరిత్రలో 2 లక్షల రుణమాఫీ ఏ రాష్ట్రం చేయలే, తెలంగాణ ఒకటే చేసింది. ఎందుకు చేసిందంటే రేవంత్ రెడ్డి పట్టుదల. నెక్స్ట్ ఉచిత బస్సు ఏ రాష్ట్రం లేదు, ఒకటి కాంగ్రెస్ పరిపాలిత పాత్రలో తప్ప ఉచిత బస్సు ఉంది. 500 సిలిండర్ కానీ, ఉచిత విద్యుత్ కానీ, లేదంటే ఉద్యోగాల విషయంలో కానీ క్వాలిటీ. హైదరాబాద్ వచ్చినాక ACB దాడులు అంటే దొంగల మీద, లంచగొంటిల మీద, లేకుంటే కల్తీ ఫుడ్ మీద, లేకుంటే అభివృద్ధి మీద రాష్ట్రం ముందుకోవడానికి ఆయనకు అంటున్నటువంటి కళలు ఏదో ఒకటి చేయాలి, చరిత్ర సృష్టించాలి, ఈ రాష్ట్రంలో నా ముద్ర ఉండాలి, చరిత్రలో మిగిలిపోవాలన్నటువంటి తపన కోసం పనిచేస్తున్నాడు ఆయన. కాబట్టే 100% నిలిచిపోతాడు.
ఇలా దేశంలో కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ పాలనను డిఫరెంట్గా పెట్టాలనుకుంటుంది. తెలంగాణ పాలన ప్రజలకు చూపించి ఇదిరా మా పాలన అంటే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పాలన్నది. కారణం ఏంటంటే అవినీతి లేకుండా చేయడము, ఉన్నటువంటి అప్పులతో పాటు ఈక్వల్గా తీసుకురావడం. ఎంతమంది సోషల్ మీడియా వచ్చినా ఆయన యొక్క పాలన ఎట్లా ఉందంటే ప్రజలను ఆకట్టుకుంటుంది. ఇలా ప్రజలు గుండెలో నిలిచిపోతూ ఉన్నాడు. సోషల్ మీడియా అక్కడ వాయించుకుంటూ అది ఎంకి జరుగుతూ ఉంది. కానీ ఓవరాల్గా రేవంత్ రెడ్డి పాలన దేశంలో నెంబర్ 1 కాబోతూ ఉంది. ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖచిత్రంగా చూపించి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకపోతుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఇలా నరేంద్ర మోడీ వచ్చి రేవంత్జీ మేరసే జోడో అన్నాడు. నా అతను కలువ అంటే రేవంత్ను ప్రజలు ఎట్లా ప్రేమిస్తారు, రేవంత్ను దెబ్బ కొడితే ఈ దేశంలో ఎక్కడైనా వాకొచ్చని వాళ్ళు అనుకుంటారు. కానీ రేవంత్కు తెలుసు మోడీని ఎట్లా దెబ్బ కొట్టాలి, ఎట్లా దించాలి, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని ఎట్లా అధికారంలోకి తీసుకురావాలి అన్నటువంటి విధానం ఖచ్చితంగా వెరీ క్లియర్గా తెలుసు రేవంత్ రెడ్డికి. 100% రేవంత్ రెడ్డి యొక్క పాలన అద్భుతాలు సృష్టిస్తుంది. ఇంకా చాలా కార్యక్రమాలు చేసే ఉంది. ఈ అభివృద్ధిలో ఎలాంటి డౌట్ లేదు. దేశంలో కాంగ్రెస్ పార్టీ మోడీని ఓడించి అధికారంలోకి వస్తుంది. చివరిగా ఒక ప్రశ్న, మీకు రేవంత్ రెడ్డి గారికి ఎలాంటి అనుబంధం ఉంది? మాకు రేవంత్ రెడ్డి గారికి ఉన్న అనుబంధం ఏంటంటే ఖచ్చితంగా ఆయనకు నేను తెలుసు అంటే చాలాసార్లు కలిసిన కానీ నన్ను గుర్తుపడతాడని కూడా నాకు తెలియదు. అయితే నేను మాత్రం ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి కావాలి, ఖచ్చితంగా అది రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి ఒక పార్టీ కోసం పనిచేసిన, వాళ్ళందరి కోసం పనిచేసిన, మాకున్న అనుబంధము పెద్దగా ఏం లేదు. ఖచ్చితంగా ఆయన ఎంబడి తిరిగిన వ్యక్తినే కానీ ఎప్పుడు ఆయన ప్రస్థానంలో 20 ఏళ్ళ ప్రస్థానం ఏదైతే ఉందో ఆ మొదట్లో తిరిగినటువంటి వ్యక్తిని. దాని తర్వాత నేను ఎక్కువ కూడా ఆయన ఎంబడి కలిసి కానీ లేకపోతే ప్రోగ్రామ్ చేసే అవకాశము రాలేదు. కానీ అందరికన్నా ఎక్కువ రేవంత్ రెడ్డి గారి మీద వీడియోలు చేసి రేవంత్ రెడ్డి గారి గొప్పతనం కూడా చెప్పినటువంటి అందరికన్నా ఎక్కువ, రాష్ట్రంలో అందరికన్నా ఎక్కువ వీడియోలు చేసిన వ్యక్తి నేను దూరం ఉన్న ఆయన యొక్క ఎదుగుదలను కోరుకున్నటువంటి అనేక వీడియోలు చేసినటువంటి వ్యక్తి. నేను చేసినటువంటి ఒక 10-20 వేల వీడియోలలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ఖచ్చితంగా 1000 వరకు ఉంటుంది. అన్ని వీడియోలు చేసిన అదే నేను ఖచ్చితంగా గురు శిష్యుల అనుబంధమే మా ఇద్దరు. మాకున్న అనుబంధం గురు శిష్యుల అనుబంధం, అంతే చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.